హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం హెల్దీ టేస్టీ యమ్మీ సమ్మర్ డ్రింక్ అని చెప్పొచ్చు. ఇది ఏంటి గ్లాస్లో లేదు కదా అని అనుకోకండి, బట్ స్టిల్ ఐ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ సమ్మర్ డ్రింక్. ఓకే, ఏంటనుకుంటున్నారా? జావా, జొన్న పిండితో జావా. యాక్చువల్లీ బాక్స్ చూస్తున్నారా, దీని నిండా పట్టించాను పిండి, ఏదో జొన్న రొట్టెలు చేయడంలో స్పెషలిస్ట్ లాగా. బట్ ట్రై చేశాను, రాలేదు. మళ్ళీ ట్రై చేసా, రాలేదు. సో ఆ పిండి అలానే ఉంది. స్టిల్ మళ్ళీ ట్రై చేస్తా, బట్ సర్లే ఎందుకు వేస్ట్ అవ్వడం. ఈరోజు ఇంట్లో మా హస్బెండ్ లేరు, మా పాప అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. సో నా ఒక్కదానికి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఎంత కష్టం చెప్పండి. మీరు అంతేనా? ఎలోన్గా ఉంటే ఏదో ఒకటి రెడీమేడ్ ఏదైతే తొందరగా క్విక్గా అయిపోద్దో అది ప్రిపేర్ చేసేసుకొని తినేస్తాం కదా. సో నేను అలానే. సో నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నేను మంచిగా వెజీస్ అవన్నీ కట్ చేసుకొని జావా ట్రై చేస్తాను. ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. సో ఎలా వచ్చింది ఏంటో నాకు ఇప్పుడు తెలుసు, అది ప్రిపేర్ చేసినప్పుడు తెలీదు. ఓకే, సో నేనైతే క్యారెట్, స్వీట్ కార్న్ తీసుకున్నా. మీరు దీంతోపాటు బీన్స్ యాడ్ చేయండి, పీస్ యాడ్ చేయండి. ఓకే, సో వెజిటబుల్స్ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అవన్నీ యాడ్ చేసుకోండి. సో సూప్స్లో ఇంకా బీన్స్, గ్రీన్ పీస్ తప్ప, ఈ క్యారెట్, స్వీట్ కార్న్ తప్ప ఇంకా మిగతావి అయితే జనరల్లీ యాడ్ చేయరని నేను అనుకుంటున్నాను. సో ఓకే, సో జనరల్గా సమ్మర్లో మనం జొన్న జావా ఎలా చేస్తామంటే ఇలా నార్మల్గా బాయిల్ చేసుకొని దాంట్లో మజ్జిగ యాడ్ చేస్తాం, పెరుగు యాడ్ చేస్తాం. సో అలా అంబలి అంటారు కదా, సో అలా ప్రిపేర్ చేసుకొని తాగుతాం. సో ఈరోజు నేను లంచ్లోకి తింటున్నాను కాబట్టి నేను కొంచెం థిక్ కన్సిస్టెన్సీతో దాంట్లో ఇంకొంచెం వెజిటబుల్స్ యాడ్ చేసి ఒక మంచి సూప్ లాగా అలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఓకే, సో ఎస్, నేనేం సింపుల్గా చేశాను. లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్, ఎక్కువ ఆయిల్ యాడ్ చేయకండి, వెరీ లెస్ ఆయిల్. దాన్ని కొంచెం సేపు జస్ట్ సాటే చేసుకోండి ఆయిల్లో. ఓకే, మనకి ఏంటంటే ఓవర్ కుక్ అవ్వద్దు, ఆ క్రంచీనెస్ తగులుతూనే ఉండాలి మనం సూప్ ఇంటేక్ చేసినప్పుడు. ఓకే, సో కొంచెం సేపు సాటే చేసుకొని సాల్ట్ యాడ్ చేయండి. దాంట్లో మీకు పెప్పర్ నచ్చితే పెప్పర్ యాడ్ చేయండి. నేను ప్రస్తుతానికి ఈరోజు జస్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసాను, పుదీనా యాడ్ చేశాను, అండ్ 1 చిల్లీ, గ్రీన్ చిల్లీ ఒక్కటే యాడ్ చేశాను అనమాట, కొంచెం స్పైసీనెస్ తెలియాలి అని. ఓకే, దాంట్లో వాటర్ యాడ్ చేసి ఇది ఏదైతే పిండి ఉంటుందో అది ముందే వాటర్లో లంప్స్ లేకుండా బాగా కలిపి పెట్టుకున్నాను అనమాట. మనం మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని దీంట్లో యాడ్ చేసేసి కొంచెం సేపు బాయిల్ అవ్వనిస్తే చాలు. ఇప్పుడు ఇక్కడ చాలా పల్చగా అలా ఉంది కదా కన్సిస్టెన్సీ, మీరు కొంచెం బాయిల్ చేయగానే థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో అంటే మీరు ఎలా ప్రిఫర్ చేస్తారో దాని తగ్గట్టు మీరు కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. సో ఐ ప్రిఫర్ లిటిల్ థిక్, ఎందుకంటే కొంచెం కడుపు ఫుల్గా ఉండాలంటే మనం కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ప్రిఫర్ చేయాలి. ఓకే, సో యా, ఇప్పుడు బాయిల్ అవుతున్న కొద్దీ అది దాని కన్సిస్టెన్సీ కన్ఫామ్గా ఇది స్టిర్ చేస్తూనే ఉండండి, కలుపుతూనే ఉండండి, లేకపోతే మళ్ళీ లంప్స్ ఫామ్ అయిపోయింది. ఉప్మా ఎలా గట్టిగా లంప్స్ ఫామ్ అయిపోద్ది, సేమ్ అలానే అయిపోద్ది అనమాట. కొంచెం సాల్ట్ చెక్ చేసుకోండి, ఒకవేళ సరిపోకపోతే లిటిల్ బిట్ ఆఫ్ యాడ్ చేయండి. ఓకే, సో ఎస్, నాకైతే చాలా నచ్చిందండి. ఓకే, దీని మీద ఒకవేళ మీరు ఇంకొంచెం డిఫరెంట్గా అంటే మిక్చర్ యాడ్ చేసుకోవచ్చు, ఇలాంటివి కూడా చేయొచ్చు. బట్ స్టిల్ ఎలాగో దీంట్లో మనం అన్నీ యాడ్ చేసాం కాబట్టి వెజ్జీస్ మనకు తింటూ ఉంటే అవన్నీ నోట్లోకి వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్స్ట్రా డెకరేషన్ మనకు అవసరం లేదు. ఓకే, బట్ నేనైతే పెప్పర్ యాడ్ చేయలేదు, మీరు పెప్పర్ యాడ్ చేసుకోండి కొంచెం స్పైసీనెస్ కోసం, లేకపోతే మరీ చప్పగా అలా ఉంటుంది. ఓకే, సో ఎస్, అంతే, వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేయండి. బాయ్, థ్యాంక్ యూ.